హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఇండియన్ రైల్వేస్ బోర్డు నుండి ఇప్పుడే ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. ఎవరైతే అభ్యర్థులు రైల్వే ఏఎల్పికి సంబంధించి అప్లికేషన్స్ ఏదైతే చేసుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన బిగ్ అప్డేట్ ఏజ్ రిలాక్సేషన్కు సంబంధించి, అదేవిధంగా ఆర్ఆర్బి టెక్నీషియన్ వేకెన్సీస్ గురించి ఎవరైతే వెయిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించిన నోటీస్ అయితే కూడా రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది ఆర్ఆర్బి వాళ్ళు ఇందాకనే. ముందుగా మనకు వచ్చేసిన అప్డేట్ ఏమిటంటే, ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు వాళ్ళ యొక్క ఏజ్ అనేది అయిపోయిందని చెప్పేసి బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక బిగ్ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. కోవిడ్కి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ఏజ్ రిలాక్సేషన్ కావాలని చెప్పేసి పలు రకాలుగా అయితే వాళ్ళకు వినతి పత్రాలని అందించడం, అదేవిధంగా ట్విట్టర్ ట్రెండింగ్ అయితే చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించిన వాళ్ళని దృష్టిలోకి తీసుకొని వాళ్ళకు సంబంధించి 3 సంవత్సరాలు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందని, 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే రైల్వే ఏఎల్పికి సంబంధించి ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళకు నోటీస్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. అదే ఇక్కడ నోటీస్లో కూడా ఇచ్చారు, మీరైతే చూసుకోవచ్చు. మీకోసం చదివి వినిపిస్తాను. To give relief to many candidates who may have become overaged and have missed the opportunity to appear in the recruitment in railway due to COVID pandemic, it has been decided to provide age relaxation of 3 years over and above the prescribed upper age limit mentioned in the notification for recruitment to the post of assistant loco pilot published under Sen 1 2024. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే వాళ్ళు క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. కోవిడ్ పాండమిక్ వల్ల ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని అందరికీ కూడా ఆపర్చునిటీ అనేది కల్పించాలని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అయితే 3 years ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ ఇస్తూ నోటీస్ అయితే జారీ అయితే చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, ఏజ్ వచ్చేసి 18 to 30 years ఇచ్చారు కదా మొన్న నోటిఫికేషన్ అప్లికేషన్ స్టార్టింగ్ ముందు. ఇప్పుడు వచ్చేసి 18 to 33 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు అయితే అప్లికేషన్ అయితే చూసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ కూడా చూసుకోవచ్చు. యూఆర్ఈడబ్ల్యూఎస్ వాళ్ళు వచ్చేసి 1991 నుండి అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు వచ్చి 1988 నుండి, అదేవిధంగా ఎస్సీ అభ్యర్థులు చూసుకున్నట్లయితే 1986 వరకు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవడానికి వాళ్ళకైతే ఛాన్స్ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఎవరైతే అభ్యర్థులు ఇంకా గ్రూప్ డికి సంబంధించి, ఎన్టీపీసీకి సంబంధించి, ఆర్పీఎఫ్, ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి వెయిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏజ్ అయిపోతుందని చెప్పేసి ఎవ్వరు కూడా నిరాశపడాల్సిన అవసరం లేదు. మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఏఎల్పికి ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చిందంటే మిగిలిన పోస్టులకు కూడా కంపల్సరీగా నోటిఫికేషన్లకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ అనేది పక్కా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే కోవిడ్ అనేది ఒక్కరికే పరిమితం కాదు కాబట్టి, అందరికీ కూడా కోవిడ్ అనేది సేమ్ కాబట్టి కోవిడ్కి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ అయితే అందరికైతే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఎందుకంటే కోవిడ్ కన్నా ముందు వచ్చిన నోటిఫికేషన్స్ ఇవన్నీ కోవిడ్ తర్వాతనే ఇప్పుడు వచ్చినాయి మళ్ళీ నోటిఫికేషన్స్ అనేది రాబోతూ ఉన్నాయి. అందరు దీన్ని దృష్టిలో ఉంచుకొని మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఇంకా ఎవరైనా స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ అయితే చేయండి. అదేవిధంగా రైల్వేకి సంబంధించిన టెక్నీషియన్ పోస్టులకు సంబంధించిన అప్డేట్ వచ్చిందని చెప్పేసాను కదా ఇందాకనే, అది చూసుకోవచ్చు. దానికి సంబంధించిన అడ్వర్టైజింగ్ నోటీస్ అయితే ఇక్కడ రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు. అడ్వాన్స్డ్ నోటీస్ రికార్డింగ్ ది సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్స్ ఇన్ ఇండియన్ రైల్వేస్. చూసుకోవచ్చుగా ఫ్రెండ్స్, ద ఇండియన్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ హ్యావ్ రీసెంట్లీ రిలీజ్డ్ ద సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ on 20th of January 2024. This notification pertains to the recruitment of assistant loco pilots across various railway zones. మేము జనవరిలో రిలీజ్ చేసినటువంటి రైల్వే నోటిఫికేషన్ ఏదైతే ఉందో అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించి దాని యొక్క వేరియస్ రైల్వే జోన్స్లో అనేవి దాని యొక్క ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ప్రాసెస్ ఏదైతే ఉందో మేము నెక్స్ట్ రిలీజ్ అయ్యే నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది వచ్చేసి ఆర్ఆర్బీకి సంబంధించి టెక్నీషియన్ నోటిఫికేషన్ అయితే మేము రిలీజ్ అయితే చేయబోతున్నాము. అది కూడా వెరీ సూన్ అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ ఇంక్లూడింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, అప్లికేషన్ ప్రొసీజర్స్, ఇంపార్టెంట్ డేట్స్ విల్ బి డీటెయిల్డ్ ఇన్ ద అఫీషియల్ నోటిఫికేషన్ వన్స్ ఇట్ ఈస్ రిలీజ్డ్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎప్పుడైతే మీరు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారో అప్పుడు దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, అప్లికేషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఇవన్నీ కూడా వాళ్ళు అనౌన్స్ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. ఇక్కడ ప్రజెంట్ ఇదైతే రైల్వే నుండి మనకు ఉన్నటువంటి అప్డేట్ అనేది చెప్పుకోవచ్చు మిత్రులారా. అదేవిధంగా గ్రూప్ డి ఆర్పీఎఫ్కి సంబంధించి, ఎన్టీపీసీకి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ కూడా కంపల్సరీగా అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. మీరు ఎవ్వరు కూడా డిసప్పాయింట్ అయితే అవ్వాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ మనకు వచ్చేసి ఫిబ్రవరి మంత్ ఎండ్ కల్లా ఆర్పీఎఫ్, ఎస్ఐ కానిస్టేబుల్ యొక్క నోటిఫికేషన్ అయితే డెఫినెట్ డ్యామ్ షూర్గా అయితే రావడం అయితే జరుగుతుంది. రాసి పెట్టుకోండి మీరు, నేను చెప్తున్నాను కదా. మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ అయితే చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.